హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి ఆయన వెళ్ళి అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మన వీడియోలో జున్ను పాలతో జున్నుని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూద్దామండి. జున్ను పాలు కొలత కోసం ఒక లోటా తీసుకున్నాను. ఆ లోటాలోకి జున్ను పాలను అయితే షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసి జున్ను కోసం ఒక గ్లాస్ వరకు షుగర్ని అయితే తీసుకున్న పంచదారని అయితే మనం మిక్సీ గిన్నెలో యాడ్ చేద్దామండి. పంచదారలోనే మనం 10 నుంచి 15 వరకు యాలకులు కూడా వేసి మిక్సీని పౌడర్ కింద చేసుకుందాం పంచదారని. తర్వాత అది పక్కన పెట్టుకొని జున్ను అయితే ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లోనే ఈ పౌడర్ అనేది యాడ్ చేయాలి. మనం పంచదారని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లాన్ని అయితే యాడ్ చేద్దామండి. బెల్లం కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం జున్ను పాలు లోటాలో వేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పాలను అయితే యాడ్ చేద్దాం. ఇందులోని పాలు యాడ్ చేశాక మనం టీకి కాఫీకి వాడే పాలని మనం లోటా జున్ను పాలు అయితే 1.5 లోటా వరకు నార్మల్ పాలు అయితే వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత దాంట్లోనే పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేద్దామండి. మిరియాల పొడిని అయితే యాడ్ చేద్దాము. మిరియాల పొడి కూడా యాడ్ చేశాక ఒకసారి వడపోసుకోవాలండి. బెల్లంలో ఏ వేసుకున్నా లేదా ఏ చిన్ని కర్ర ముక్కలు పుల్ల ముక్కలు అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనకి వడపోతలోకి వచ్చేస్తాయి. జున్ను తినేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలా చేయాలండి కంపల్సరీగా బెల్లం వాడే వాళ్ళు అయితేనే. నేను పంచదార బెల్లం కలిపి వాడుతున్నాను కాబట్టి నేను ఒకసారి అయితే వడపోసుకుంటున్నాను. వడపోతతోటి వేరే గిన్నెలోకి అయితే అలా వడపోసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక పొడవాటి గిన్నెను అయితే తీసుకోవాలండి. మనం జున్ను అనేది ఆవిరి మీద కదండి పెడతాము. ఆ జున్ను గిన్నె పట్టేంత పెద్ద గిన్నెను అయితే తీసుకొని ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని మనం తీసుకున్న ఆవిరికి గిన్నె అయితే పెట్టుకోవాలండి. అదే గిన్నెలోని చిన్న స్టాండ్ ఉంటుంది కదండి, మనకి స్టాండ్ కానీ చిన్న కప్పు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు మనం. అది వేసుకున్న తర్వాత ఒక 2-3 గ్లాసుల వరకు వాటర్ అనేది అందులో వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా మరిగేంత వరకు ఉంచి తర్వాత మనం జున్ను ప్రిపేర్ చేసుకున్న గిన్నెని అయితే దాంట్లో పెట్టుకోవాలండి. దాంట్లో పెట్టుకొని జున్ను మీద ఒక మూతను, తర్వాత ఆవిరిపోకుండా ఒక కంచాన్ని అయితే పెట్టుకొని దానికి సరిపడా మూతనైతే పెట్టుకున్న తర్వాత ఒక బరువు కోసం ఏదైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కలన్ రాయి అనేది పెడుతున్నాను. మనం అల్లం అది దంచుకుంటాం కదండి, ఆ రాయిని అయితే పెట్టాను. అలా మూత పెట్టాక ఒక 30 మినిట్స్ అయితే వదిలేసుకోవాలండి. జున్ను అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ఉడికిన జున్నుని మనం ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా వస్తుంది. అలాగా పెట్టుకున్న దాన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.